పెళ్లికి ఒక రోజు ముందు కాబోయే అత్తతో పారిపోయిన యువకుడు, కుమార్తె మామతో పారిపోయిన మహిళ. ఇటీవల ఇలాంటి వార్తల గురించి చదువుతుంటే కోపంగాను కాస్త ఇరిటేటింగ్ గాను అనిపిస్తోంది. ఇప్పుడు ఇంతకంటే అసహ్యమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 80 ఏళ్ల ఒక వ్యక్తి 23 ఏళ్ల తన కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని ఆ వార్త సారాంశం. ఎందుకిలా చేశావని ఆ వృద్ధుణ్ణి అడిగితే, నా భార్య చనిపోయి 2 ఏళ్లవుతోంది. నా కుమార్తెకు వివాహం చేసి మరొక ఇంటికి పంపించాలని లేదు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇంట్లోనే ఉండాలని భావించి ఇలా చేశాను అని చెప్పినట్లుగా ఈ పోస్ట్ను షేర్ చేస్తున్నారు. షాకింగ్కు గురి చేస్తున్న ఈ వార్తకు సంబంధించి నిజానిజాలను కనుగొనేందుకు మా సజగ్ బృందం ప్రయత్నించింది. దీంట్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 80 ఏళ్ల ఒక వృద్ధుడు 23 ఏళ్ల తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడనేది ప్రచారం. ఎక్స్లో యూసఫ్ పఠాన్ AIMIM అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసి, మా ఊర్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఆయన వయసు 80 ఏళ్ళు. ఆయన తన 23 ఏళ్ల కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకని అడిగితే, నా భార్య చనిపోయి 2 ఏళ్లయింది. నా కూతురు వేరే ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నా ఇంటి సామాన్లు నా ఇంట్లోనే ఉండాలి అని చెప్పాడు అని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో పలువురు యూజర్లు ఈ ఫోటోను షేర్ చేస్తూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఈ ఫోటోకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు సజగ్ టీమ్ ఈ ఫోటోను గూగుల్ లెన్స్ సాయంతో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. దీంతో 2023లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫ్యాక్స్ షార్ట్స్ 001 నుంచి చేసిన ఒక పోస్ట్ కనిపించింది. ఈ పోస్ట్లో ఈ ఫోటోకు సంబంధించిన వీడియో కనిపించింది. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే అని వీడియోపై రాసి ఉంది. 80 ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న యువతి అనే క్యాప్షన్తో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం సజగ్ టీం గూగుల్లో వెతికింది. అప్పుడు ప్రిన్స్ వర్మ అనే పేరుతో ఉన్న ఒక ఫేస్బుక్ హ్యాండిల్లో ఈ వీడియో కనిపించింది. ఈ వీడియోను 2022లో అప్లోడ్ చేశారు. ఇక కంప్లీట్ వీడియోను పరిశీలిస్తే ఇదొక స్క్రిప్టెడ్ వీడియో అని అర్థమవుతోంది. డబ్బులు కాజేసేందుకు 80 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంది అనే క్యాప్షన్తో ఫేస్బుక్లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. ఒక యువతి తన ప్రియుడితో కలిసి 80 ఏళ్ల వ్యక్తిని మోసం చేసి ఆస్తిని కాజేసినట్లు ఈ వీడియోలో చూపించారు. ప్రిన్స్ వర్మ ఒక ఆర్టిస్ట్ అని, ఫేస్బుక్లో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తుంటాడని మా పరిశీలనలో తేలింది. ప్రిన్స్ వర్మ 2022లో ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసిన స్క్రిప్టెడ్ వీడియో నుంచి కొన్ని స్క్రీన్ షాట్స్ను తీసుకొని సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలతో షేర్ చేస్తున్నట్లు సజగ్ టీం గుర్తించింది. కాబట్టి 80 ఏళ్ల వ్యక్తి తన కన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడనే వార్త అబద్ధం. స్క్రిప్టెడ్ వీడియోలోని స్క్రీన్ షాట్స్ తీసుకొని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు.